హామీల అమలుకు నిధుల సమీకరణలో భాగంగా తెలంగాణలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని రేవంత్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. జూన్ 18 నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులను రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ కోరింది. జూలై 24 నాటికి తుది రిపోర్టు సమర్పించాలని అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే 20% నుంచి 30% వరకు భూముల ధరలు పెరిగే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ లేదా రాష్ట్ర రహదారులను ఆనుకొని ఉన్న ప్రాంతాలు లేదా ప్లాట్లు, గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయేతర వినియోగానికి ఉపయోగపడే ప్రాంతాలకు ఈ పెంపులో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విలేజ్ మ్యాప్ ఆధారంగా ప్రధాన రహదారులను గుర్తించాలని, దాంతో పాటు ఆర్టీరియల్ రోడ్లకు ఆనుకొని ఉన్న సర్వే నెంబర్లను గుర్తించాలని ప్రభుత్వం అధికారులను కోరింది. ఇందుకోసం రియల్ ఎస్టేట్ కంపెనీలు పంపిణీ చేస్తున్న బ్రోచర్లు, ఇతర ప్రకటన